చర్చలో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు నర్రా విజయ్ గారు చేరుతున్నారు. విజయ్ గారు నమస్తే. విజయ్ గారు, చాలా కీలకమైన అంశం మనం చూసాం. తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరంపై గత 2.5 ఏళ్లుగా ఎలాంటి విష ప్రచారం చేసిందో కాంగ్రెస్ సర్కార్ మనం చూసాం. అనేక రకాల తప్పుడు ప్రచారంతో దాన్ని పడవ పెట్టిన సందర్భం, లక్షల ఎకరాల రైతులు పూర్తిగా నష్టపోయిన సందర్భం కనిపిస్తుంది. లక్షల ఎకరాలు అయితే పూర్తిగా మబ్బులు తొలగిపోతూ ఉన్నాయి. తాజాగా ఇటీవలే మనం ఒక నివేదిక చూసాం. తాజాగా ఎన్డీఎస్ఏ కూడా హైకోర్టుకు చాలా స్పష్టంగా చెప్పింది, అఫిడవిట్ దాఖలు చేసింది. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన విధానపరమైన నిర్ణయం ఎత్తిపోసే విషయంలో పూర్తిగా రాష్ట్ర సర్కార్దే తుది నిర్ణయం అని చెప్పేసి స్పష్టంగా చెప్పిన అంశాలు మనం ఎట్లా చూడాలి? క్లియర్గా అర్థమైపోతున్నది. ప్రభుత్వం ఒక అబద్ధాన్ని చెప్పి ప్రజలను ఏ రకంగా తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యం. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్డీఎస్ఏ సాకు చూపించి, లేని సాకుని, ఎన్డీఎస్ఏ చెప్పనటువంటి అంశాన్ని ప్రజల ముందు, ఎందుకంటే ప్రభుత్వంలోకి రాగానే ఉన్నటువంటి పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి చేతుల్లో ఉన్నటువంటి మీడియా సంస్థలను అడ్డుపెట్టుకొని నిరంతరం అదే అబద్ధాన్ని ఎన్డీఎస్ఏ చెప్పింది అనే ఒక అబద్ధాన్ని చెప్పి మోసం చేసి తీవ్రమైనటువంటి ఎల్నినో వస్తుందని హెచ్చరించిన తర్వాత కూడా, వాతావరణ శాఖ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తర్వాత కూడా మన రాష్ట్రానికి కరువు లేనటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి సిస్టాన్ని, ఈ కాళేశ్వరం సిస్టాన్ని కనుక ఉపయోగించుకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో పంట ఎన్ని రకాల పంటలు ఎంత పండినా ప్రపంచము దేశము తీసుకునే విధంగా సిద్ధంగా ఉన్నది కరువు ఉన్నటువంటి నేపథ్యంలో. ఈ కరువుని ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చినట్టే. ఎందుకంటే నీళ్లు ఎన్డీఎస్ఏ చెప్పలు నీళ్లు ఉన్న తర్వాత కూడా ప్లస్ తీసుకురావడము, పక్క రాష్ట్రం నీళ్ళన్నీ నీ పొలం మీద నుంచి పోతుంటే, నీ పొలం పక్క నుంచి పోతుంటే పక్కోళ్ళ పొలం పారబెట్టినాడు. పక్క రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకేమో అవసరానికి నీళ్లు పోనిచ్చి తెలంగాణ ప్రజలకు కావాల్సిన రైతాంగానికి కావాల్సినటువంటి నీళ్లను ఎత్తిపోసుకోకుండా కేవలం ఇప్పుడు అన్ని రకాల, ఇప్పుడు కృష్ణా బేసిన్ చూసినా, గోదావరి బేసిన్ చూసినా నీళ్లు తాగునీటి కోసమే ఉండే విధంగా నీకు ఆడంగా నీళ్ళు పోతున్నాయి. కానీ పంటలకు వర్షం ఇంకా పడకు, ఎల్నినో ఎఫెక్ట్ ఇంకా తీవ్రంగా ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో అవన్నీ ఎత్తిపోసుకొని 100 టీఎంసీలు నిల్వ చేసుకునే సామర్థ్యము గోదావరి బేసిన్ మీద ఉండే, వాటినే ఇటు తరలించేటువంటి అవకాశం కూడా ఉండే. దాన్ని వినియోగించుకోలేక ఎన్డీఎస్ఏ క్లియర్గా చెప్పింది, మీరు ఎన్డీఎస్ఏ ఒక వ్యక్తి మెయిల్ పెడితే మెయిల్కి అడ్రస్ చేసింది, ఆ తర్వాత అఫిడవిట్ ఇచ్చింది. ఈరోజు హైకోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది, మేము బ్యారేజీలకు సంబంధించినటువంటి మేనేజ్మెంటు, నిర్వహణ, ఎత్తిపోసుకునేటువంటి పూర్తి పాలసీ డిసిషన్ రాష్ట్ర ప్రభుత్వాలదే, మా బాధ్యత లేదు, డ్యామ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఎన్డీఎస్ఏది ఎలాంటి బాధ్యత లేదు అనేది కూడా 1-2 సార్లు లెటర్ పెడితే, మెయిల్స్ పెడితే చెప్తుంది. హైకోర్టుకు అఫిడవిట్ ఇచ్చినటువంటి సందర్భంలో ఇప్పటికైనా ఇమ్మీడియట్గా ఎత్తిపోసి కొన్ని 100 టీఎంసీలు నిల్వ చేసుకొని పెట్టుకో. ఎందుకంటే ఇంకా నీకు ఓన్లీ ఇప్పుడు ఉన్నటువంటి పైనుంచి వర్షాలు రావట్లేదు గోదావరి, ఓన్లీ ప్రాణహిత చేవేళ్ళ ఉన్నటువంటి మేడిగడ్డ దగ్గరనే నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. అవి ఇప్పుడు గోదావరి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ క్రిమినల్ నెగ్లిజెన్సీ అంటారు, ఉద్దేశపూర్వకంగా ఇంత నిర్లక్ష్యం చేసి పంటలు రైతాంగాన్ని ఎండబెట్టడము, రాష్ట్రాన్ని ఇబ్బందికరంగా చేయడం, అంటే నీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం రాష్ట్ర రైతాంగాన్ని అంతా ఇబ్బంది పాలు చేస్తే ప్రజలు అన్నీ చూస్తున్నటువంటి అంశం. ఇక అయిపోయింది. అబద్ధాలు దాదాపు ఒక 5-6 ఏళ్ళు చెప్పినటువంటి ఈ అబద్ధాలని ఒకసారి విశ్వసించినటువంటిది ఇప్పుడు మీ మీదనే తిరుగుబాటు చేసేటువంటి సిస్టమ్ రైతాంగం కల్పిస్తుంది. ఇట్లనే ఉంటే ఓన్లీ తాగునీళ్ళు తప్ప, మన ఎల్లంపల్లికి వచ్చినాయి అంటారు, ఎన్ని వచ్చినాయి, అప్పుడే ఎల్లంపల్లి ఖాళీ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు నీళ్ళు లేక. ఇంక నెక్స్ట్ ఏంది? నెక్స్ట్ ఉన్నది ఎత్తిపోసుకోవాల్సిందే మీరు. ఇప్పటికైనా ఎన్డీఎస్ఏ ప్లస్ అందులో ఏ లోపాలు లేవు. 2 అన్నారం దీనికి కూడా కుంగినటువంటి ఆ 2-3 పిల్లర్ల దగ్గరనే కొంత ఉన్నాయనేది ఉన్నటువంటి రీసెర్చ్ సిస్టమ్ చెప్తున్నటువంటిది, ఎన్డీఎస్ఏకి సంబంధించినటువంటి వాళ్ళ టీంలో వచ్చి చెప్తున్నటువంటిదే కనిపించింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఒక మెచ్యూర్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక రాజనీతిజ్ఞత ప్రదర్శించి ప్రజలను ఇబ్బంది పెట్టాల్సిన, నీళ్ళుండి కూడా ఇబ్బంది పెడుతున్నావు అంటే నీకు అసలు ఏమాత్రం సోయి లేదు. తెలంగాణ సమాజం పట్ల, తెలంగాణ వ్యవసాయం పట్ల, తెలంగాణ ప్రజల పట్ల ఇప్పుడున్నటువంటి పాలకులకు సోయి లేకుండానే వ్యవహరిస్తున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది.